క్రికెట్లో పాకిస్తాన్ పొలిటికల్ పార్టీలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రం విన్ అవుతాయి, ఛానల్స్లో రాంగ్ చూపిస్తున్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విన్ అయింది అంటూ చెప్తా ఉన్నారు అను గారు. నేను కూడా అదే చెప్తున్నాను. సో వెంకటేశ్వరరావు గారు, అన్న ప్లీజ్ కొంచెం కాంగ్రెస్ని లేపడం ఆపండి. మీ అందరి వల్ల కాంగ్రెస్కి ఓటు వేసాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఎన్హెచ్ఎం తెలంగాణ శాలరీస్ 3 months నుంచి రాలేవు, దసరా అండ్ దివాళీ ఉన్న శాలరీస్ ఇవ్వలేదు అంటూ చూస్తున్నారు. 100% మేమేం కాంగ్రెస్కి భజన చేయట్లేదు. మేము ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం, జూబ్లీస్లో ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం. 100% మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. అన్ని రంగాల్లో కూడా కాంట్రాక్టులలో లక్షల కోట్ల రూపాయలు దొబ్బు తిన్నారనే విషయం వాస్తవం. ధరణి ద్వారా లక్షల ఎకరాల భూములు తిన్నారనే వాస్తవం. ఇలాంటి అనేక నిరుద్యోగులు, ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్లు అప్పు చేసింది. 2014లో 64,000 కోట్లతోటి సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు 10 సంవత్సరాలు ఇబ్బడి ముబ్బడిగా కేసీఆర్ అప్పుల పాలు చేసి ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం నడుపుతా ఉంది. ఎట్లా ఇవ్వగలుగుతా సాలరీస్? కేసీఆర్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అప్పుల పాలు చేద్దాం అనుకుంటున్నారా? మళ్ళీ తెలంగాణ ఇంకా సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నారా? ఇదంతా కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఈరోజు నేనేదో కాంగ్రెస్ పార్టీ ఫేవర్ మాట్లాడుతున్నాను కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అన్ని రకాల అంశాలపైన, అన్ని రకాల నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపైన కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన కావచ్చు, ఏ సమస్య పైన కానీ ఈరోజు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆంధ్ర పెట్టుబడిదారి వర్గానికి సంబంధించినటువంటి ఒక మాగంటి సునీతను తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజలపై, జూబ్లీస్ ప్రజలపై బలవంతంగా రుద్దుదామని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవడం మేము చేసే తప్ప. ఎవరు మాగంటి సునీత? ఎవరు? ఈరోజు జూబ్లీస్ రౌడీజం చేయలేదా? ఆమె కమ్మ సామాజిక సంబంధించినటువంటి ఆంధ్ర బిడ్డ కాదా? ఆంధ్ర బిడ్డకు తెలంగాణలో ఏం సంబంధం? అది కదా మేము క్వశ్చన్ చేసింది. ఈరోజు నవీన్ యాదవ్ ఈ హైదరాబాద్ నగరంలో పైల్వాన్లు, గతంలో నిజాం కాలంలో పైల్వాన్లను, ఈరోజు పైల్వాన్ల వ్యవస్థ ఉండే, వాళ్ళు ఏం చేసేది, కొంత వాళ్ళ శారీరక దారుఢ్యం కోసం కొన్ని జిమ్లలో ఏర్పాటు చేసేసి రెజ్లింగ్ చేస్తూ ఉండే. సో ఆ క్రమంలో వాళ్ళని చూసి చాలామంది పంచాయతీలకు వచ్చి అది చేస్తూ ఉంటే కొంత రౌడీలు అని చెప్పేసి ముద్ర వేసిరు. అదేవిధంగా వాళ్ళంతా పైల్వాన్లంతా ఎవరు? బీసీలు కదా. బీసీలను రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినారు. ఆ క్రమంలో నవీన్ యాదవ్ పైన రౌడీ షీటర్ లేకున్నా కానీ నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటారు. సరే, చిరశేష యాదవ్ మీదో లేకపోతే ఇంకా వేరే వాళ్ళ మీద రౌడీ షీటర్ ఉంటే ఆ యొక్క విషయం నవీన్ యాదవ్ కింద చేస్తారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వేసింది, మొత్తం కల్వకుంట్ల కుటుంబం చేసింది అన్నారా? కవిత వేసింది అంటున్నారా? అది కదా అసలు విషయం. ఈరోజు ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ పైన ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంటే దాన్ని ఖండించిన మేము 100% ఖండించినాం. ఈరోజు హైడ్రా విషయంలో ఈ ప్రభుత్వం తప్పు చేసినాం, బరాబర్ చెప్పినాం. మేము ఇప్పటికి కూడా హైడ్రా ఇస్తున్న విషయంలో మంచి పనులు చెప్పినాం, చెడు పనులు చెప్తున్నాం. ఏదైతే మంచిని మంచి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, చెడును చెడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏదో చెడు పనిని మంచి పని అని, మంచి పని చెడు పని అని చెప్పే ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదు. ఇది చేయం కూడా అలా. సో అసలు గుర్తుపెట్టుకోవాలి. సో మీకున్నటువంటి సమస్య ఏదో 100% మేము మాట్లాడతాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు దాదాపు 2 లక్షలకు పైగా ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కోసం మేము కొట్లాడుతున్నాం. వాళ్ళకి శాలరీ రావాలని చెప్పేసి, కనీసం వాళ్ళ జీతాలు సరైన కాలంలో వాళ్ళకు సక్రమైనటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కదా కొట్లాడుతున్నాం. ఈరోజు హోంగార్డులకు సమస్యలు వస్తాయి, మేము కదా మాట్లాడుతున్నాం. ఉద్యోగులకు కానీ డిఎల్ రాకున్నా ఏవి రాకున్నా మేము కదా మాట్లాడుతున్నాం. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మేము కదా. మా పాత్ర కూడా ఉన్నది, అది గుర్తించాలి. అలా కాకుండా మేము కాంగ్రెస్ బదిలీ చేస్తున్నాం అది అనడం కరెక్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ అంటారు, బట్ దేర్ ఈజ్ నో సాలరీస్ ఫర్ మెడికల్ డిపార్ట్మెంట్ ఫర్ 3 months. అప్పుడు మేము ఏం చేయాలి? షుడ్ సర్వీస్ ఇన్ గౌట్ ఆర్ ప్రైవేట్ అంటూ చూస్తూ ఉన్నాం. 100% మీకు శాలరీస్ రావాలి. మీరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసా లేకపోతే ఏ డిపార్ట్మెంటో దయచేసి మాకు కాంటాక్ట్ కండి. మా మెయిల్ ఐడి ఉంది, మా ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి, పబ్లిక్గానే ఉంటాయి. దయచేసి ఆ నెంబర్కి మీరు దయచేసి కొంత మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. మేము మాట్లాడతాం. మాకు తెలియకపోతే మేము ఎట్లా మాట్లాడతాం? మీకు శాలరీలు రాని విషయం మాకు తెలుసా? తెలియదు కదా. తెలియనప్పుడు మీరు ఆ సమాచారం ఇస్తే 100% మేము మాట్లాడతాం. మీరు ఒకవేళ గ్రూప్గా ఒక 100 మంది 200 మంది గ్యాదర్ అయ్యి ఒక ధర్నాలా చేస్తా అంటే మా టీం వచ్చి కవర్ చేస్తారు. చెప్పండి, చేస్తాం. కొంచెం కాంగ్రెస్కి సిగ్గు ఉండాలి కదా. దసరా అండ్ దివాళీ ఉన్న శాలరీస్ ఇవ్వలేదు, వాళ్ళు తీసుకున్నారు కదా శాలరీస్, మా ఫండ్స్ ఎందుకు యూజ్ చేసుకున్నారు కాంగ్రెస్ అంటూ 100% వాస్తవం. మీరు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాం. అందరికీ అంటే
ఇక్కడ మేము ఏం చెప్తా ఉన్నాం, సీఎంకి కానీ మంత్రులకు కానీ కొత్త కొత్త కారు, వాళ్ళకు ఒక వెహికల్, ఆ ల్యాండ్ రోవర్ ఏదో వెహికల్, దానికే ₹1,00,00,000 ఖర్చు పెట్టిరు. ఆ ₹1,00,00,000తో మీ శాలరీ ఇవ్వచ్చు, ఇవ్వడానికి ఈరోజు ముందుకు రావట్లేదు. అనేక రకాల వృధా ఖర్చు చేస్తూ ఉన్నారు, ఏది పడితే అది ఖర్చు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. వీళ్ళకి చిన్న చిన్న ఉద్యోగులు కదా, చిన్న చిన్న అవుట్సోర్స్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కదా, వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ ఎంత, మా అంటే 20,000 ఇస్తారు కావచ్చు. అది కూడా ఇవ్వకపోతే ఎట్లా ఈ ప్రభుత్వం? అంటే చిన్న ఉద్యోగులకేమో ఒకలాగా, పెద్ద ఉద్యోగులకు పెద్ద వాళ్ళకేమో ఒకలాగా వ్యవహరిస్తూ ఉన్న విషయం వాస్తవం. ఇది అందరూ కూడా గమనించాలి.